రాజు ఏదో స్పూఫ్ చేస్తాడంట. మామూలుగా స్పూఫ్ అంటే ఏదైనా ఒక సినిమా చేస్తారు, ఈడు 5-6 సినిమాలు కలుపుతాడేమో నాకు డౌట్ గా ఉంది. అసలు ఏం కలిపాడో ఏంటా స్పూఫ్ మనం చూడాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. అయ్యా కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉన్నారా? నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, నువ్వు ఫోటో తీసుకో. సరే అయ్యా. అయ్యో పాప పొద్దు నుంచి ఒకటే ఏడుపు. రోజావే చిన్ని రోజావే. భానుబాబు పాట పాడడం మొదలు పెట్టాడంటే ఏడ్చే పాప కూడా హాయిగా నిద్రపోతుంది. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. ఇంకొకసారి అడుగుతున్నాను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఫోటో తీస్తాను. నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు చెప్పన్నా, ఫోటో తీ. ఏమండి మన బాబు గారు ఇక్కడే ఉన్నారు. పోతావు నువ్వు కూడా వాడితోటి. అమ్మా ఒక్క నిమిషం, డాడీ గురించి ప్రసాదం తీసుకొచ్చిన, కాకపోతే వచ్చేటప్పుడు గుడికాడ చెప్పులు మర్చిపోయినా కొడతాడని భయం అవుతుంది, చెప్పవా? అదే వినిపించింది, గుడి దగ్గర చెప్పులు పోగొట్టుకున్నాట, అది కూడా కొనుక్కొని స్థితిలో ఉన్నాడు. వాడు నా కొడుకని చెప్పుకోను నేను. నాడు ఇందాక నాడు ఏదో ఒక రోజు మా అయ్య పేరు నిలబెడతారా? రారా. ఏమండి ఎలాగో భానుబాబు మాధవి పెళ్లి సంబంధం చేద్దాం కదా. ఇప్పుడు వాడికి పిల్లనిచ్చి గొంతు కోయమంటావు నువ్వు? గొంతు కోయడం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా. అదే చిన్నప్పటి నుంచి అనుకున్నాను, జరిగినా సార్. అయినా మే కొద్ది రోజుల్లో డిగ్రీ పట్టా పొందబోతుంది. వీడు నా ఏలు ముద్రగాడు, వీడికి ఇచ్చి పెళ్లి అన్నా నేను. ఏవండి భానుబాబుకి మాధవి అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరు కలిసి తిరిగారు. మీకు అంతకన్నా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అసలు? నేను ఒప్పుకోను. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే. భానుబాబుకి మాధవికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. ఏయ్ నేను చెయ్యా రే, నువ్వు వెళ్ళిపోన్నాడు. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమే కదయ్యా, పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. కానీ నా మాట వాడు ఎప్పుడు విన్నాడనరా? ఇప్పుడు ఒకసారి చెప్పి చూడండి అయ్యా. విలిపి భానుబాబు నాన్నగారు. పెళ్లికి ఒప్పుకుంటా కానీ నువ్వు మాధవిని పెళ్లి చేసుకో. ఒక్క మాటతో ఒప్పుకుంటున్నా, లేదంటే నీ తలికా తీసుకోబెట్టాను. మాధవి, అయ్యో మాధవి, మాధవి లేవు. అయ్యో అయ్యో మాధవి లేవు లేవు. ఏమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏమన్నారు ఈ పెళ్లి ఫిక్స్ చేశారు మీరు? అలాగే నీలో ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? రేపటి నాడు నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళతో నువ్వు ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడతావు. జానీ జానీ ఎస్ పాప వచ్చా నీకు? టింకిల్ టింకిల్ లిటిల్ సార్ వచ్చా? టింకిల్ టింకిల్ లిటిల్ సార్ వచ్చా? అందరి ముందు పరుగు పోయిందిగా. అయినా నీ అందం ఎక్కడ, నా అందం ఎక్కడ? నీ కలర్ ఎక్కడ, నా కలర్ ఎక్కడ? మా మాధవి ఒక్క నిమిషం, కలర్ గురించి నువ్వు మాట్లాడద్దు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లి చేసుకున్నాను సరే, కానీ కలర్ గురించి నువ్వు మాట్లాడద్దు. నన్ను ప్రేమించలేదన్నా ఓకే, కానీ కలర్ గురించి మాట్లాడొద్దు. నేను నచ్చలేదని చెప్పిన ఓకే, కానీ కలర్ గురించి మాట్లాడొద్దు. ఓకే అమ్మా మాధవి, నువ్వు ఇలానే నువ్వు మాట్లాడేది? బాబు అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని ఇన్ని రోజులు కలిసి తిరిగావా? అరే నేనా హీరో నువ్వా రా? అంటే అది ఆయన వాళ్ళ ఇంటి బజ పిల్లతో కూడా నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్నా.
అట్లని చెప్పి దాంతో ఇచ్చి పెళ్లి చేస్తారా నాకు? చేస్తాం. నీ ఇంటి కుక్కనైనా పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. మాధవి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా పర్లేదు కానీ నువ్వు బర్రెతో పోల్చుకోకు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇన్ని రోజులు నాతో సరదాగా తిరిగినావు అనుకున్నా కానీ నువ్వు నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తావు అనుకోలేదు. మా నాయనకి చెప్తే నన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు. నువ్వేం చెప్పకు, నేనే చెప్తా నేను చేసుకోవడం ఇష్టం లేదని. భానుబాబు, ఇదంతా అయినాక ఇప్పుడు పెళ్లి వద్దంటావేంటి? నేను ఇంకా అనలేదమ్మా, ఆ చెప్పిన తర్వాత చెప్పాలమ్మా. నాన్నగారు పరువు ఏమైపోద్ది? అయినా నువ్వు వాడిని బతిమాడతావేంటి? పెళ్లి చేసుకున్నప్పుడు నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. రేయ్ పోరా బయటికి. మావయ్య కోసమేనా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా? చేసుకోవాలనా? చేసుకోవచ్చు కదా? వాడిని నిన్ను కాదన్నప్పుడు వాడిని ఎందుకు మా బతిమాడతావు నువ్వు? సర్లే మావయ్య, నేనంటే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావు? నీకు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదురా, వెళ్ళిపోరా. నేను ఇంటికి వెళ్ళిపోనా? పోరా పో. ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇట్లున్నాను రా. రా వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించు బావా. పాను కొడతారా? నన్ను కొడతారా? కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి బిందులకి మురిసినది. మనం బయటికి వెళ్ళాలి పదా. పదండి అయ్యా. మావయ్య, 10 మందికి అన్నం పెట్టే చేతులతో మీ రక్తం వస్తే నేను చూడలేను మావయ్య. అయినా 10 మందికి తాళి బొట్టిచ్చి 10 మందికి పెళ్లి చేసేటోళ్ళు నా తాళి బొట్టు తీయకండి మావయ్య. వెళ్ళరా. అయినా నువ్వెళ్ళి నా మొగుడిని పోవడానికి ఫస్ట్ ఆస్తి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతాం. అయినా వాడు ఒక నీతి లేని కుక్క, ఇది ఒక నీతి లేని. పోరా పో. నువ్వు ఎలా బాగుపడతావు నేను చూస్తా. పోరా పో. పంచు జారిపోయింది ఆడిది. వానికి ఎంత బల్బు ఆస్తి వద్దని రిటర్న్ ఇవ్వబోతుంటే వెళ్ళిపోతాడు. నాకు కావాలి ఆస్తి. 20 రూపాయల రింగు అని నీకు చేత కాదు కానీ ఆస్తి ఇస్తాడంట మొగడు. ఆస్తి నడా. మనం ఏందో బతికే చూపిద్దాం. వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. పియ్యగాడు ఒకడు చేయమన్న పని చెప్పాడు కానీ ఏదో చేస్తాడు. మేడం ఇయ్యా చెప్పండి ఎవరు? సూర్యాపట్నం నుంచి వచ్చాము, కలెక్టర్ గారిని కలవాలి. ఒక్క నిమిషం. మేడం సూర్యాపట్నం నుంచి వచ్చారట, మిమ్మల్ని కలవాలంటున్నారు. 5:30 అవుతుంది. ఇంటివై బాసలు తోమాలి. ఎవరు వద్దని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మేడం ఇంటికి పోయి బాసం తోమాలంట, టైం లేదంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. మేడం హరిశ్చంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ గారు. హరిశ్చంద్ర ప్రసాద్. అటు నుంచి అటే వమ్మని చెప్పని. వద్దురా, నా మొగుడు వచ్చి మళ్ళీ నన్ను అన్నినాది అంటాడు. రమ్మని చెప్పు. చెప్పండి. లేదండి మీకు మా
మా ఏరియా వాటర్ ప్లాంట్ గురించి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను కానీ మీరు ఏం రియాక్ట్ అవ్వలేదు. మేము వాటర్ ప్లాంట్ కోసం 2 ట్యాంకర్లు పంపించినాం. ఇద్దరు ఆడోళ్ళు వచ్చి కొట్టుకున్నట్టు కదా బాగా, అందుకే పంపించేస్తాం. అదేనండి 2 వాటర్ ట్యాంకులు మాకు ఏం సరిపోతుంది, అందుకని 3 వాటర్ ట్యాంకులు అని చెప్పాము. యాక్చువల్గా మేము చాలా ప్రయత్నిస్తున్నాం. ఈ స్టేట్లో కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా వాటర్ తెప్పాలని చూస్తున్నాం. కానీ ఏమైతుందంటే, హలో మేడం ఫోన్. హలో అమ్మని అమ్మ గోవా పోతున్నావా? నేను కూడా వస్తా. ముసలాన్ బర్త్డే ఉంది, నేను రాలేను. సారీ, మామయ్య బర్త్డే ఉంది, నేను రాలేను. అయినా యా వాటర్ ట్యాంక్ కోసం ముసలాన్ కాలు మొక్కాల. యా మేము పక్క దేశం నుంచి కూడా ట్రై చేస్తున్నాం. వాటర్ ట్యాంకే కాదు, పెద్ద బావి కూడా తవ్విస్తాం. పోయి తాగండి ఓకే? పెద్ద బాయేదో విత్తదట్టు. చెప్పినా కదా పా. సరే తొందర అయితే చూడండి. కలెక్టర్ గారు నిజంగా గొప్ప వాళ్ళయ్యా. అటు తను హుందాగా నడుచుకుంటూ కలెక్టర్ది చూపించుకున్నారు, అలాగే మీ కాళ్ళు మొక్కి ఒక కోడలిగా నిరూపించుకున్నారు. అయ్యో సారీ బాబు, చూడలేదు. అయ్యో ఇంక పడేస్తారా? మా అమ్మ ఇంటికి పోతే ఉరికించి కొడుతుంది ఇప్పుడు. అయ్యో ఎలా ఇప్పుడు తప్పైపోయిందిలే. మీరు ఏమైనా కావాలని పడేస్తారా అండి? ఓకే వదిలేయండి. ఆహా, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జమాకుందడికి. డమాక్ ఉందంట. భానుప్రసాద్ గారి కొడుకయ్యా అతను. అవునా? ఇంతకీ నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. ప్రసాద్. గట్టిగా మాట్లాడకండి. ఎందుకండి? ఆయన మా తాతగారంట. ఏం ఎక్కుతావా? అవును. ఏం కాదు, నా మీద ఎక్కు. ఎక్కుతా. నువ్వంగు ఉంటా. నేను ఎక్కుతుందా? ఏనుగు అమ్మ, ఏనుగు మా ఊరు వచ్చింది, ఏనుగు. రేపు కలుద్దాం ఫ్రెండ్. వెళ్తాం బాయ్ ఫ్రెండ్. బాయ్. ఈడేం రా గుణేం లెక్కున్నాడు? మీ పోలికనే కదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గాడు నన్నే పోలీసులతో కొట్టించి ఎంత పని చేస్తాడా? వాడెట్లా బతుకుతాడో నేను చూస్తావు. బాబు ఎవరు బాబు నువ్వు? నేను మా అయ్య కొడుకుని. అయిందా? బాగైందా? టిఫిన్ బాక్స్ లో ఏముంది? అన్నం. దీంట్లో చికెన్, మటన్, బిర్యానీ, రొయ్యలు, ప్రాన్స్ అన్ని ఉన్నాయి. నీకు కావాలా? అంటే నువ్వు ఒక్కను ఇంత తినలేవేమో బాబు. మా ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్కి పెడతావా? పెడతా. ఈ బాక్స్ మీ ఫ్రెండ్కి పెట్టు. పెడతా. బాయ్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఏందయ్యా పగవానికి మన కర్రీ ఇచ్చారు? దాంట్లో పాయిజన్ కలిపినరా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తాగి చచ్చిపోతాడు. దాని తర్వాత మన పగ నెరవేరుతుంది. దానివల్ల నీకేంటయ్యా లాభం? చెప్తా లాభం ఏందంతా. అయ్యా ముసలోడా, అరే ముసలోడా, మామయ్య. చేసిందంతా వేసి నీ కొడుకుతో విషం ఇప్పించి హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపుతావురా? నేనా?